జగదేపూర్ మండలం అలీరాజుపేట బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా రాచమల్ల ఎల్లయ్య శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగుతామని, అలాగే గ్రామ సర్పంచ్కు అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటామని గ్రామ ప్రజలకు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిధిలోని అలీరాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను అనగా రాచమల్ల ఎల్లయ్యను గ్రామ సర్పంచ్గా బరిలో నిల్చున్నాను. మీరు మన గ్రామం నుండి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించగలని భావిస్తున్నాను. పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు, కులాలకు అతీతంగా నేను సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. ఒక సేవకుడిగా మీకు పనిచేయడానికి నేను ముందున్నాను. కాబట్టి నన్ను మీరు దయతలచి ఆశీర్వదించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేను గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇక్కడ సమయంలో నేను సర్పంచ్గా గెలవగానే గ్రామాభివృద్ధికి మీకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా నేను ముందు వరుసలో ఉండి మీ సమస్యలకు, గ్రామాభివృద్ధికి నేను కంకణం కట్టుకొని కంకణబద్ధుడినై నేను నిలబడతానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు నన్ను మీకు ఒక బిడ్డగా, ఒక తమ్మునిగా, ఒక అన్నగా అందరూ ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుకే ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నా తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ పేరున గ్రామ ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.